ఇలా రాటు పట్టుకుంటే బుర్రపాటు కాకపోతే ఏంటన్న అది అచ్చులు పడతాయి ఏ లద్దులు అలా ఉంది అసలు సూపర్ అసలు నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ఒక లెవెల్లో వెళ్ళిపోయింది ఇదన్న నాకు కావాల్సింది ప్రభాస్ అన్న నుంచి ఫ్యాన్స్ అయితే ఏదైతే కోరుకుంటో 100కి 200% అయితే ఇచ్చేసిన అది చెప్పాల్సిన అవసరం లేదు మొట్ట చేయమను ఎవరు ఎవడో వేసుకున్నాను ఎవడన్నా ట్రోల్ వేసి దమ్ముందా ఎవరికైనా ఉందా దమ్ము నూకుతా పెడతా ఏ రికార్డులు మనకి రావే మొత్తం ఇది మొత్తం ఓడని ట్రోల్ చేస్తే దమ్మున్న నా కొడుకులు ఓడని ఉంటే ఇది మొత్తం పెడతా ఒక్కొక్కరికి ఇంత పెద్ద పోతుంది నా కొడుకు అది సలార్ గురించి ఒకటి క్లారిటీ చెప్తా ప్రభాస్ అన్న తోపు ప్యాన్ ఇండియా కాదు ఏ ఇండియా కూడా వనికిరాదన్నమాట నిజంగా ఇది సినిమా చూస్తున్నంత సేపు మీకు ఎలా ఉంటుంది తెలుసా అసలు మీరు అసలు ప్రతి సీన్ అన్న అసలు ఎంట్రీ కానీ ఎలా ఉంటుంది తెలుసా ప్రశాంత్ నీల్ గారి గురించి ఒకటి చెప్తానా డైరెక్షన్ పరంగా అయితే ఒకటి క్లియర్ చెప్తా తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి ఫస్ట్ అనుకున్నాం అంత ముందుకి చెప్పుకుంటే పోతుంది చాలా మంది ఉన్నారు రాజమౌళి తర్వాత వచ్చిన మొగోడే ప్రశాంత్ నీళ్ళు మామూలు వ్యక్తి కాదు 3 సినిమాలు ఫ్లాప్ చేయనాయి కదా మన ప్రభాస్ అన్నది ఈసారి ఆకలి తీర్చాడు ఆకలి అన్న ఫ్యాన్స్ కొట్టేసుకుంటారు మామూలుగా లేదు ఇంత రచ్చ చేస్తున్నాడు అర్థం కదా సినిమా ఎలా ఉంటది ఏంటి అనేది మామూలు రికార్డు కాదు మామూలు రికార్డు కాదు అవతార్ కూడా వనికి రాదు అవతార్ కాదు అన్నమ్మ మొగుడు కూడా వనికి రాదు ప్యాన్ ఇండియా సినిమా అంటారు ప్యాన్ ఇండియా సినిమా వచ్చిందే ప్రభాస్ నా కొడుకల్లారా ప్యాన్ ఇండియా సినిమా వచ్చింది ఆ ప్రభాస్ అన్న ఎవడాడు ప్యాన్ ఇండియా సినిమా ఎవరు సినిమా చాలా బాగుంది ఎవడన్నా అంటే మాత్రం చెప్తున్నా ఒక్కొక్కరికి నూకుతా ఎవడన్నా బయటికి రా నువ్వు చెప్తున్నా నీ లక్ష కెమెరాలు కాబట్టి నేను ఏమని లేకపోతున్నా నేను కోరుతున్నా ఐమాక్స్ మీద ఒట్టు సినిమా ఆదిపురుషుకి ఐమాక్స్ బంద్ అయింది తల్లారికి ఐమాక్స్ ఉండదంటావా థియేటర్లు చూస్తావా రచ్చ రచ్చే చెప్తా ఏదేమైనా ఇలాగే కావాలి సినిమా బ్రో ప్రొడ్యూసర్ రానిస్తారా మిమ్మల్ని ఎవరు రానియండి మమ్మల్ని ఎవరు ఆపుతావు నువ్వు ఆపుతావా ఆపే మొగాడు ఉన్నాడా నేను ఇంతవరకు జిమ్ము పోలేదు ప్రభాస్ అన్న బాడీ చూసాక జిమ్ము పోతున్నా ఫ్యామిలీ బ్యాగ్ ప్రవాసంలో సిక్స్ బ్యాగ్ సినిమాని కావాలనే ప్రభాస్ ట్రోల్ చేసిన నా కొడుకులకి ఏం చెప్తారు అదే చెప్తున్నా కన్నా ఏం బీకలేరు అన్న మీరు అంతే బరాబర్ మీరే అలా కూడా మీరే ట్రోల్ చేస్తున్నా తెలియదా దొంగనా మాటలు మీరు అన్నారు ప్యాన్ ఇండియా సినిమా ప్రభాస్ అన్న వచ్చిందిగా ప్యాన్ ఇండియా పేరు వచ్చింది మా ప్రభాస్ అన్న ఎవడేం చేస్తాడు ఏంటి పీక్కోలేడు మీరు ఎంత ట్రోల్ చేసినా సినిమా ప్రమోషన్ నిన్న డంకీ రిలీజ్ అయింది కదా ఎగిరిపోతుందా అన్న ముందు డప్పు డప్పు కట్టుకో డంకి డంకి అంటే దాని అర్థం ఫ్లాప్ అయినా డంకి తప్పకుండా ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు ఎవ్వరు చేయాలి ప్లీజ్ అన్న అయిపోయింది కానీ నెగిటివ్ పెట్టకరా ప్లీజ్ ప్రభాస్ అన్న తోపే అలాంటి హీరో గురించి